ఆ యూనివర్సిటీ చదువుకున్నట్టుగా సర్టిఫికేట్ ఇస్తాము. ఐబీ విషయంలో కూడా మీ మీద విమర్శలు వస్తూ ఉన్నాయి. ఐబీ అనేది ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 500 కోట్ల టర్నోవర్ కూడా చేయదు, కానీ ఏపీ ప్రభుత్వం దానికి ఒక్కసారి 4500 కోట్లతోటి ఒప్పందం చేసుకుంది అనేది. ఎవరు చెప్పారు మీకు? తప్పది. 4500 కోట్లతో ఒప్పందం చేసుకుంది. అది ఎంత సార్ ప్రాజెక్ట్? చాలా చాలా అబద్ధం. ఆ ప్రాజెక్ట్ కాస్ట్ ఏం లేదు. ఎవరు చెప్పారండి 4500 కోట్లని? చాలా తప్పు. నా దృష్టికి ఇప్పుడు రాలేదు. ఆడిది నేనే ఫైల్ మీద సంతకం పెట్టాలి. మా బాబు 400 కోట్లు అంటే ఎంత సార్ ప్రాజెక్ట్ కాస్ట్? ఆ కాస్ట్ ఏంటంటే వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండడానికి, వాళ్ళకి వచ్చి ఐబీఎస్ అది కాన్సెప్ట్ ఏంటి తెలిసింది. ఐబీఎస్లో మన రాష్ట్రంలో 3 స్కూల్స్ ఉన్నాయి. ఐబీ తాలూకుతో ఉన్నవి, ఆంధ్ర రాష్ట్రం ఉన్నవి 3, ఓన్లీ 3. మనం చేసుకున్న వాళ్ళతో చేసుకున్న అగ్రిమెంట్ ఏంటంటే 1వ తరగతి నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి ఐబీ స్టార్ట్ అవుతుంది. మన దగ్గర నుంచి మన కరికులంతో, మన ఎస్సీఆర్టీతో వాళ్ళు కొలాబరేషన్ అయ్యి వాళ్ళ ఐబీలో ఉన్న వాళ్ళు వీళ్ళు కలిసి కూర్చొని కరికులం తయారు చేస్తారు. అది రేపు 1వ స్టాండర్డ్ నుంచి స్టార్ట్ చేస్తాం. 12th స్టాండర్డ్ వరకు ఈ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వచ్చి ఈ స్టూడెంటే 12th వెళ్తాడు. 12th వెళ్ళిన తర్వాత ఇద్దరు కలిపి జాయింట్ సర్టిఫికేషన్, ఇది ఐబీ ప్లస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కలిపి జాయింట్ సర్టిఫికేషన్ ఇస్తుంది. అప్పుడు వాడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వచ్చి అవుతుంది అనేది కాన్సెప్ట్. అది ఓకే. అంతేగాని టోటల్గా ఐబీని కోర్సు ఒకటే కాదు, మన కరికులంతో పాటు ఐబీ ఆల్సో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్. దాన్ని ఇన్వాల్వ్ చేస్తూ మన తాలూకా ఎక్స్పర్ట్స్, వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఒక 5 వచ్చి ఆఫీస్ ఇచ్చాం పర్మనెంట్గా వాళ్ళకి ఇచ్చి, వాళ్ళందరూ కొలాబరేషన్తో వచ్చి కరికులం తయారు చేస్తాము. ఈ నుంచి అది స్టార్ట్ చేస్తాం. అందుకే చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కోసం కాదు, రాష్ట్ర ప్రజల కోసం, సామాన్య ప్రజానికి కోసం, మధ్యతరగతి ప్రజల కోసం ఆయన ఉండాలి అని చెప్పింది కారణం అది. బొత్స గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చెందాలి అనే ఆలోచనతో ఉన్నాడు. ప్రాజెక్టులు చేశారు, ఐటీని చేశారు, ఇండస్ట్రీని చేసుకొచ్చారు, రైతుల్ని అది చేశారు. అయితే ఏపీలో జగన్మోహన్ రెడ్డి కేవలం వెల్ఫేర్ మీదనే ఫోకస్ చేస్తున్నారు అనే విమర్శకి మీ సమాధానం ఏంటి? ఏమండి, అది చాలా అన్యాయం అండి. వెల్ఫేర్ ఏంటండి? ఇప్పుడు ఎడ్యుకేషన్ చేస్తుంది వెల్ఫేర్. ఇది ఎడ్యుకేషన్ చేస్తుంది, దిస్ ఇస్ ద వెల్ఫేర్? నో, దిస్ ఇస్ అసెట్. నాట్ ఓన్లీ అవర్ స్టేట్, ఎంటైర్ కంట్రీకి. ఇది తీసుకున్న రాబోయే 20 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ స్టూడెంటు దేశంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో యూపీబీఎస్ కానీ ఎనీ లేదు, విదేశాలకు కానీ మన వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇంక ఫ్యూచర్లో. ఇప్పుడు నుంచి స్టాండర్డ్స్ నుంచి మెయింటైన్ చేసుకుని మనం వెళ్తే 20 సంవత్సరాల తర్వాత ఇది ఇంతే కాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలంటారు. మరి 17 మెడికల్ కాలేజీలు పెట్టి 17 హాస్పిటల్స్ పెట్టి, కార్పొరేట్ హాస్పిటల్ పెడితే అది వెల్ఫేరా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా, ఉద్యోగ అవకాశాలు వస్తాయి కదా. దాంతోపాటు 2510 సీట్స్ ఎక్స్ట్రా మెడికల్ సీట్స్ వస్తాయి కదా మీకు. 10